మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రమేశ్రీ. ఐ హోప్ మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను వ్లాగ్ కొంచెం సేపు చేసి ఎండ్ చేశాను, సో అదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఈరోజు మండే, కానీ నాకు వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నా పేరెంట్స్తో కలిసి బయటకు వెళ్తున్నాము. సో ఫుల్ ఎండ్ ఉంది, మంచిగా ఇండియాలో ఎలా ఉందో అలా ఉంది. ఫస్ట్ వీక్ అయితే చాలా చల్లగా ఉండే, కానీ ఇప్పుడు మాత్రం బాగుంది. సో లెట్స్ గో. సో మేము బీచ్ చూడడానికి రెడీ అయిపోయాము అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇట్లా చాలాసార్లు అనుకుని ఉండే మా పేరెంట్స్ రావాలి, కార్లో తిరగాలి అని చెప్పేసి. దట్స్ హౌ మేనిఫెస్టేషన్స్ వర్క్ అని అర్థమైంది. దాని తర్వాత బర్లింగ్టన్లో కొన్ని నావి రిటర్న్ ఇచ్చేవి ఉంటే అక్కడికి వెళ్ళాను రిటర్న్ ఇచ్చడానికి. నువ్వు స్వీట్ తినవు కదా, మరి నీకు ఎట్లా? ఇక్కడ హాట్ ఉండవు, ఓన్లీ స్వీటే ఉంటాయి. సో అక్కడ కాన్వర్జేషన్ ఏంటంటే, మేము స్వీట్ షాప్కి వెళ్ళాము అంటే కేక్ తినడానికి మా మమ్మీకి, కానీ మా డాడీ డయాబెటిక్ కాబట్టి సో నో స్వీట్స్. సో ఐ వాజ్ జస్ట్ టీజింగ్ హిమ్ అనమాట. అక్కడ నుంచి మేము ఇంకా బీచ్కి వెళ్ళాము. మై డాడ్ వాజ్ లైక్ సో హ్యాపీ. దుబాయ్లో కూడా బీచెస్ ఉంటాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో మై పేరెంట్స్ స్టే ఇన్ దుబాయ్. అండ్ వాళ్ళు అక్కడ చూస్తుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను చాలాసార్లు ఈ ప్లేస్కి వచ్చాను, కానీ ఈ ప్లేస్కి మా పేరెంట్స్తో రావడం చాలా బాగుంది. అండ్ ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ లైక్ బీచెస్ మోర్. అప్పుడు నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడికి వచ్చాను, అండ్ ఇప్పుడు నా పేరెంట్స్తో రావడం అనేది ఐ ఫీల్ సో ప్రౌడ్ అండ్ ఇట్స్ అచీవ్మెంట్ లాగా నేను అనుకుంటున్నా. అండ్ నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి మా డాడీ కొంచెం మా మమ్మీని పట్టుకొని ఇట్లా చూడడము. దే ఆర్ లైక్ లవ్లీ కపుల్, ఐ నో. అండ్ మై మామ్ అండ్ నేను చాలా బెస్ట్ ఫ్రెండ్ లాగా అనమాట. మా మమ్మీ ఇక్కడ ఏమైనా షెల్స్ డిఫరెంట్గా ఉంటాయి, అవి తీసుకెళ్ళి గుర్తుగా పెట్టుకుందామని చెప్పేసి అన్నీ చూస్తుంది. అండ్ మా మమ్మీ వేసుకున్న డ్రెస్ నేనే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. మా మమ్మీ రాకముందే ఆ డ్రెస్ తీసుకొని పెట్టాను. లైక్ మై మామ్ ఈ డ్రెస్సెస్ వేసుకోవాలి అని చెప్పేసి. బికాస్ మా ఊర్లో ఉన్నప్పుడు కానీ దుబాయ్లో ఉన్నప్పుడు కానీ మా అమ్మ ఫుల్ ఆఫ్ ట్రెడిషనల్గా ఉంటుంది. సో నా దగ్గర వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎట్లా డ్రెస్అప్ చేసినారో అట్లా డ్రెస్అప్ చేయాలనుకొని మా మమ్మీకి అవన్నీ డ్రెస్సెస్ తీసుకొని పెట్టాను ముందే. అండ్ మేము ఇక్కడ వెళ్తున్నప్పుడు ఆ ఒక పార్క్లో లైక్ వరల్డ్ వార్కి సంబంధించిన సోల్జర్స్ పేర్లన్నీ ఉన్నాయి. ఒక్కొక్క బ్రిక్ పైన మంచిగా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ రాసినాయి. మా పేరెంట్స్ అందరు ఇంకా ఒక్కొక్క పేరు చూడడము, మా డాడీ ఇంకా అన్నీ డీటెయిల్డ్గా చూసుకుంటూ వెళ్తున్నారు. అండ్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ అక్కడ పెట్టడం అనేది. ఈవినింగ్ సన్సెట్ విత్ మై పేరెంట్స్ బీచ్లో, అది కూడా నాకు ఇష్టమైన బీచ్ అండ్ నా పేరెంట్స్. అండ్ ఫుల్ ఆఫ్ హ్యాపీ ఉండే. మా డాడీ కూడా ఫుల్ హ్యాపీగా ఉండే అనమాట. అండ్ అక్కడ చాలామంది ఇండియన్ పేరెంట్స్ కూడా కనిపిస్తున్నారు. మా పేరెంట్స్ వాళ్ళతో మాట్లాడడము, ఇంటరాక్ట్ అవ్వడము, మీ పాప ఏం చేస్తుంది, మా పాప ఏం చేస్తుంది అని క్యాజువల్ టాక్స్ ఉంటాయి కదా, మన వాళ్ళ టాక్స్ అది వాళ్ళు మాట్లాడుకున్నారన్నమాట. అండ్ మేము అనుకోలేదు ఈరోజు ఇక్కడికి రావాలి అని చెప్పేసి. యాక్చువల్లీ వేరే ప్లాన్ ఉండే, బట్ నాకు వర్క్లో డిలే అవ్వడం వల్ల సో మేము ఇక్కడికి రావాల్సి వచ్చిందనమాట. అండ్ మేమందరం వాటర్ చాలా వెనక్కి వెళ్ళిపోయినాయి. సో అక్కడికి వెళ్దామని చెప్పి వెళ్తుంటే మా డాడీ ఇంట్రెస్టింగ్ ఒక క్రీచర్ని కనుక్కున్నాడు. అది వాటర్లో ఉంటుంది అనుకుంటా. వాటర్ అన్న అక్కడికి వెళ్ళిపోయేసరికి ఇది ఇక్కడ ఉండింది. అండ్ మేము కంటిన్యూ చేసి మా డాడీతో బీచ్లో అట్లా వాకింగ్కి వెళ్ళాము వాటర్ దగ్గరికి. అండ్ మై డాడీ చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ఉన్నాడు. అండ్ మా పేరెంట్స్ ఆర్ లైక్ కిడ్స్ అనిపిస్తుంది. మా దగ్గర అయితే చాలా అట్లనే ఉంటారు. అండ్ దే ఆర్ సో హ్యాపీ. అండ్ వాళ్ళని చూస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఆ క్రీచర్ చెప్పాను కదా, మేము రిటర్న్ వచ్చేటప్పుడు అలా వెళ్తుంది. సో అక్కడ ఉన్న ఒక అమెరికన్ దాన్ని తీసుకెళ్ళి వాటర్లో వేద్దామని ట్రై చేస్తున్నాడు. కానీ ఫస్ట్ చెక్ చేశాడు అది పాయిజనస్సా కాదా, అదంతా చెక్ చేసిన తర్వాత దాన్ని ఇంకా తీసుకొని అక్కడ వాటర్లో వేయడానికి వెళ్తున్నాడు. చూడడానికి చాలా బాగుండే. అక్కడ చాలామంది ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండే, వాళ్ళు కూడా తీసుకొని వెళ్తున్నారు. అండ్ యాక్చువల్లీ మా డాడీ తీసుకెళ్దాం అనుకున్నాడు, కానీ నేనే వద్దన్నాను. ఎందుకంటే అది ఒకవేళ పాయిజనస్ అయింది అనుకోండి, ఇన్సూరెన్స్ అదంతా గోల్ ఉంటుంది. సో
అందుకని చెప్పి నో అనుకున్నాము. అండ్ మళ్ళీ ఒకటి కనిపించిన తర్వాత ఐ థాట్ చిన్నగా ఉంటుందేమో, వేస్తాడేమో అనుకున్నాను, కానీ అది చిన్న లేదు బాబు, చాలా చాలా పెద్దగా ఉంది. సో ఐ థాట్ లైక్ వద్దు లెట్ ఇట్ బి, ఆయన వేస్తున్నాడు కదా, ఆయన వేసిన తర్వాత మనం వెళ్దాము అని. అండ్ అక్కడ ఎవరో మనలాగే రీల్స్ చేస్తున్నారు అనమాట. నేనేమి బయట రీల్స్ చేయను, కానీ చేయడం ఇష్టం. అండ్ ఒకరోజు ఏదో ఒకరోజు చేస్తాను. అండ్ అక్కడి నుంచి మేము ఇంకా బయటకు వెళ్తున్నాము, షూస్ అంతా పట్టుకొని మంచిగా హాయిగా హ్యాపీగా పీస్ఫుల్గా, చాలా చాలా పీస్ఫుల్ ఉండే ఆ ప్లేస్ అంతా. అండ్ మా లాగానే చాలామంది వాకింగ్కి వచ్చినారు, అండ్ ఓల్డ్ కపుల్ విచ్ ఈస్ వెరీ క్యూట్. సో మేము సావెన్ రాక్ బీచ్ మొత్తం కవర్ చేసి ఆల్మోస్ట్ ఒక 2 hours అయింది వచ్చి, కొంచెం చిల్ అయ్యాము. సో వేరే ప్లేస్కి వెళ్ళాలి అనుకున్నాము, కానీ మేము ఆల్మోస్ట్ టైం అయిపోయింది గైస్, వాళ్ళు అలసిపోయినారంట. సో గోయింగ్ బ్యాక్ హోమ్. Subscribe to my daughter channel, friends. Yes, please do like, share and subscribe. See you in next video.